బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దమ్ముందారా అన్వేష్కి సవాల్ విసురుతోంది తెలుగు ప్రపంచం. కొత్త సంవత్సరం వేళ నా అన్వేష్ కొత్త వీడియో రిలీజ్ చేసిన తర్వాత కూడా ఇదే మాట వినిపిస్తోంది. ఇండైరెక్ట్గా గరికపాటికి తన సవాల్ చేస్తున్నాడు, గరికపాటికి సవాల్ చేస్తున్నాడు అని అర్థం వచ్చేలా ఉందంటూ చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. పురాణాలపై డిబేట్ పెడితే తనతో ఎవ్వరూ గెలవలేడంటూ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏంది పురాణాలపై నువ్వు చెప్పేది ఏంది, మేము వినేది ఏంది? ఇది ప్రజల మాట. ఈ ఏడాదితో గతేడాదితో చాలా నేర్చుకున్నాను అంటున్నాడు. ఈ ఏడాదిలో తానేంటో చూపిస్తానంటూ సవాల్ విసురుతున్నాడు. తాను మారకపోతే చెప్పుతో కొట్టాలంటున్నాడు. కొత్త వీడియోలో రామాయణం గురించి మాట్లాడుతున్నాడు, మహాభారతం గురించి మాట్లాడుతున్నాడు, హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. అన్వేష్ సింపతి గేమ్ ప్లే చేస్తున్నానని చెప్పి హిందూ సంఘాలు ఆగ్రహాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం జరుగుతోంది. అన్వేష్ను వదిలేది లేదంటున్న హిందూ సంఘాలు ఇప్పటికే 2-3 వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిని మనం అథెంటికేట్ చేయలేము. బట్ ఆ వీడియోస్ ప్రకారం ఎవరితో మాట్లాడుతూ మీరంటే మాకు ఒకప్పుడు నచ్చేవారంటే కానీ ఇప్పుడు లేదు అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ వీడియో అఫ్కోర్స్ మీరు చూస్తుంటారు. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్, ఏమంటాడంటే నేను మహాభారతం చెప్పాను, నేను నెక్స్ట్ రామాయణం చెప్పబోతున్నాను 2026లో, ఆ తర్వాత భాగవతం చెప్తాను అంటున్నాడు. సీదా సవాల్ ఇక్కడ, సీదా సవాల్. కెన్ యూ ఆన్సర్ మిస్టర్ అన్వేష్? మహాభారతం చదివాను అన్నావు కదా, మహాభారతం చదివిన నోరు ద్రౌపదిని ఎలా అంటావురా? మహాభారతం చదివిన నోటితో కొద్దో గొప్ప తెలిసిన జనాలే ద్రౌపదిని ఒక మాట అంటేనే భరించలేకపోతూ ఉంటే నువ్వు ద్రౌపదీదేవిని ఎంత మాట అన్నావు? నోరు జారితే సమాధానం క్షమాపణ కోరాల్సింది ఎప్పుడైనా తెలిసి తప్పు చేస్తే ఒక లెక్క, తెలియకుండా తప్పు చేస్తే ఒక లెక్క. తెలియకుండా తప్పు చేస్తే వెంటనే ఆ రోజే క్షమాపణ కోరుతారు. ఎంత సమయం తీసుకున్నావు? మహాభారతం చెప్పావు. మహాభారతం చెప్పిన తర్వాత నువ్వే అంటున్నావు కదా నీతో ఎవరు డిబేట్కి రాలేరని చెప్పి నువ్వు అన్నప్పుడు ఒక్కసారి ఇలా ప్రశ్నిస్తున్నావు కదా నీతో ఎవరు డిబేట్కి రాలేరని చెప్పి. ఒకవేళ కాదు, జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఇలా క్వశ్చన్ చేసుకోండి అన్వేష్. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ బట్ నాట్ నౌ. ఒకప్పుడు ఏంటంటే రెస్పెక్ట్ ఉండింది, అఫ్కోర్స్ ఎప్పటికీ ఉంటుంది మీరు అది కాపాడుకోగలిగితే. బట్ ఇక్కడైతే మాత్రం కనిపించట్లేదు. ఇది నేను నా ఒక్కడి మాట కాదు, జనాల నుంచి వినిపించిన మాట. యూ కెన్ సీ దట్ కామెంట్స్. మహాభారతం గురించి మీరు చెప్పారన్నారు కదా, వెరీ వెల్, గుడ్, మంచిది. బట్ అంత చెప్పిన తర్వాత మన దగ్గర ఏదో సామెత ఉంటుంది, అంత విన్న తర్వాత ఇంటి వెనకాల వెళ్ళి ఏదో చేశాడంట, దేంట్లో దూకాడంట. ఎంత చదువు ఏం చేశారంటే ఇంటి వెనకాల వెళ్ళి దేంట్లో గోతులో దూకాడంట. అలాగా మహాభారతం చెప్పారంటున్నారు కదా, మరి మహాభారతం చెప్పిన నోరు ఎలా అంటుంది అన్వేష్ ద్రౌపది దేవిని? మీరు అనలేదని కొట్టిపారేయచ్చు, మీరు క్షమాపణ కోరచ్చు. మీరు అన్నది ఇక్కడ సమాజం విన్నది. వినకుండా మీ మీద ఎంత కోపం రాలేదు, మీరు అనకుండా మీ మీద ఎంత ద్వేషం రాలేదు. ఈరోజు పడిపోతున్న నెంబర్లే చెప్తున్నాను అన్వేష్, మీరు వెలగబెట్టిన ఘనకార్యం. తెలుగు ప్రజలు ఇప్పటికీ మీ మీద ఇంకెక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. మిమ్మల్ని కిందకి లాగేయడం ఉద్దేశం కాదు ఇక్కడ. ఎందుకంటే మీకొక బుద్ధి వచ్చేలా చేయాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ తప్ప, మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ పాటికి వేరే వాళ్ళు అయ్యి ఉంటే అట్టుడుకుపోయేది మీ స్థానంలో వేరే వాళ్ళు ఉండుంటే. మీ మీద ఉన్న ప్రేమ, మీ మీద ఉన్న అభిమానమే ఇంకా మిమ్మల్ని కాపాడుతోంది. ఈరోజు మీరు అంటున్నారు రామాయణం చెప్తానని చెప్పి, ఒక మాట అడిగినా సీదా ఒక్క మాట, మీరు మహాభారతం అంటే మహాభారతం పూర్తిగా చెప్పారు అన్నారు కదా మీరు. మహాభారతం పూర్తిగా చెప్పిన వ్యక్తి ద్రౌపదిని ఎలా ప్రశ్నిస్తారు? ద్రౌపదిని ఎలా అంటారు ఆ నోటితో? మీరు మహాభారతం అంతా చదివిన వాళ్ళు అంటున్నారు కదా, మహాభారతం అంతా చదివిన తర్వాత మీరు ద్రౌపది అమ్మవారిని ఎలా ప్రశ్నిస్తారు? ప్రశ్నించడం కాదు, అంత భూతు పదాన్ని ఎలా ఉపయోగించగలుగుతారు అన్వేష్? ఇప్పుడు రామాయణం చెప్తా అంటున్నారు, రామాయణం చెప్తాను నాకు ఇంటెన్షన్ ఉన్న వ్యక్తి సీతాదేవిని అంత మాట ఎలా అంటారు అన్వేష్? ఆ తర్వాత నేను ఏదో కాంటెక్స్లో అన్నాను, కాంటెక్స్ట్ గురించి కాదు ఇక్కడ. మీరు అనేసిన తర్వాత పోనీ వెంటనే ఏదో తప్పు అయిపోయింది నోరు జారని చెప్పి ఆ వీడియోలో నన్ను ఉంటే కనుక
పోనీ ఆ క్షమాపణ ఇప్పుడు అది కూడా కాదు. ఎంత సమయం తీసుకున్నారు అన్వేష్ మీరు? కించిత్తైనా మీలో ఆత్మ పరిశీలన ఉండిందా? ఎప్పుడు చూడు ఒక బూత్ అనేస్తే సరిపోతుందని చెప్పి మీ భావన ఈరోజు మిమ్మల్ని ఈ సిచ్యువేషన్కి తీసుకొచ్చింది. అయినా ఎప్పటికైనా మీ అహంకారం తగ్గుతుందో ప్రశ్నించుకోండి. బహుశా ఎవరు ఒకరినో వేరే వాళ్ళని అనడం కాదు. నెత్తికెక్కిన అహంకారం మనల్ని నిలువెత్తు ముంచేస్తుంది అన్వేష్. మీరు దేశ పర్యటన చేయొచ్చు, భేష్, సభాష్, మా తెలుగు అబ్బాయి, మా అన్వేష్. నేను గతంలో కూడా చెప్పాను, నేను మిమ్మల్ని నాకు ఎగ్జాంపుల్గా చెప్పారు నా ఫ్రెండ్స్ చాలామంది. అరే చూడు ఎంత భాషని, ఎంత యాసని, ఎంత బాగా మాట్లాడుతున్నావు, నువ్వెందుకు ప్రయత్నం చేయకూడదని చెప్పి ఆ స్థాయికి మీరు తీసుకువెళ్ళారు మమ్మల్ని అందరినీ. తెలుగు వాళ్ళని ఒక ప్రౌడ్ మూమెంట్. If somebody shows your profile, we will say that, we will definitely say that he is our guy. కానీ ఈరోజు చెప్పుకుంటే ఆలోచించేలా చేశారు కదా. మీరు అంటున్నారు మీరు హిందూ 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 అని చెప్పి. ఎప్పుడు మీరు ప్రారంభించారో చేతిలో ఒక వినాయకుడి బొమ్మ తీసుకోవడం, ఒక చిన్న భగవద్గీత పట్టుకోవడం? మీరు సింపతి ప్లే కార్డ్ అవసరం లేదు. మన తెలుగు ప్రజలు తప్పు అయిపోయిందిరా అని చెప్పి ఇలా లంపలేసుకుంటే క్షమించే మనస్తత్వం. కానీ స్టిల్ మీరు ఎప్పటికేమంటున్నారు? మీరు శాపనార్థాలు పెడుతున్నారు. ఎవరికి శాపనార్థాలు పెడుతున్నారు? మీకు అన్నం పెట్టిన జనాలకి శాపనార్థాలు పెడతారా? ఇది కదా వాళ్ళు అంటోంది. వీళ్ళు ఒకసారి కామెంట్స్ చూడండి. మీరు చదువుతారు కదా, మీరు రిప్లైలు ఇస్తూ ఉంటారు కదా. మీరు ఆయన క్షమించారు, నన్ను క్షమించకపోతే 2026 అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది. ఎందుకు ఈ శాపనార్థాలు పట్టించుకుంటారు జనాలు? నాలుక మీద మచ్చ ఉంది, నాలుక మీద కాదు ఒంటి మీద ఎక్కడ మచ్చ ఉన్నా పట్టించుకోరు అన్వేష్. మనమేమంత ఋషులు మహర్షులం కాదు హిమాలయాలో కూర్చొని తపస్సు చేసేదో సోకాల్డ్ పవర్స్ని సంపాదించడానికి. ఒక్కసారి నేను జనాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, జనాల నుంచి రెస్పాన్స్ తీసుకుంటాను. సో తనేమంటాడంటే కనుక, ఆల్రెడీ మీరు ఆ వీడియో చూస్తుంటారు నిన్న మాట్లాడిన సందర్భంలో. స్టిల్ ఇప్పటికీ ఈయనతో ఎవరు డిబేట్కి వచ్చినా కూడా ఓడిపోతారట. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 0406931611 0406931622. అఫ్ కోర్స్ న్యూ ఇయర్ పూట ఈ డిబేట్ అనేది కాస్త ఇబ్బంది ఉంటుంది. బట్ ఆ మనిషి అన్న మాటని మీరు ఎలా చూస్తారు? యాక్సెప్ట్ చేస్తారా? ఎవ్వరు నాతో డిబేట్కి వచ్చినా ఓడిపోతారు, లేకపోతే ఎవరు నాతో డిబేట్కి వచ్చినా కష్టమని చెప్పి ఆ టైప్లో మాట్లాడుతున్నాడు కదా మనిషి. ఇప్పటికైనా అహంకారం తగ్గిందనుకుంటున్నారా? నేను దేవుణ్ణి అనుకుంటే తప్పులేదు, నేనే దేవుణ్ణి అనుకుంటే తప్పు అన్వేష్. నేనేకి ఇదే డిఫరెన్స్. మీరు మహాభారతం చెప్పా అన్నారు కదా, వెల్ భేష్, బహుశా మీకున్నంత జ్ఞానం కూడా మాకు ఉండకపోవచ్చు. కానీ మేము ఎప్పుడు ద్రౌపది అమ్మవారి గురించి అసలు ఆ మాట ఎలా అనిపించాలనిపించింది మీకు అన్వేష్? మీ ఇంటెన్షన్స్ ప్యూరిటీ ఉందా? జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మమ్మల్ని ఏదో అన్నం కాదు, మీరు వీడియో చేసినప్పుడు మీ ఇంటెన్షన్ ఏంటి? ఆ రోజు ఇంటెన్షన్ ఏంటి? మీరు ఏదో ఎడ్యుకేటెడ్ వీడియోస్ టైప్లో చేసినట్టుగా ఆ రోజు చేసే ప్రయత్నం చేసినప్పుడు స్టిల్ ఇప్పటికీ మిమ్మల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ప్రజలు యాక్సెప్ట్ చేశారంటే అర్థం చేసుకోండి. బట్ ఈరోజు మిమ్మల్ని వద్దు అని అనుకోవట్లే, ఇంకా గుర్తుపెట్టుకుని వద్దు అని అనుకోవట్లే. వీడికి బుద్ధి రావాల్సిందని కోరుకుంటున్నారు, వీడికి బుద్ధి రావాల్సిందే అని చెప్పి కోరుకుంటున్నారు అంతే. అందుకే ఆ నెంబర్లు పడిపోతున్న అది మీ పతనం. ఇప్పటికైనా తప్పు అయిపోయిందని చెప్పి క్షమాపణలు వాళ్ళని కన్విన్స్ చేయండి. తెలుగు ప్రజలు గొప్పవాళ్ళు అన్వేష్, మహామహులై, ఎంతటి దుర్మార్గులైనా, ఎంతటి దాష్టికాలకు పాల్పడినా వాళ్ళు మార్పు వచ్చిందని చెప్పి నమ్మితే వాళ్ళని అందరిలోకి ఎక్కించిన ఘనత మనకుంది. మీరు మహాభారతం గురించి మాట్లాడారు అన్నారు కదా, దట్స్ సో హర్టింగ్. మహాభారతం గురించి మాట్లాడిన వ్యక్తి ద్రౌపది దేవిని ఎలా అంటారు? అంత తెలిసిన వ్యక్తి. అండ్ పైపెచ్చి ఏమంటారు ఇప్పుడు మీరు? ఎవరు నాతో డిబేట్కి వచ్చినా గెలవలేరా? స్టాప్ విత్ దిస్ నాన్ సెన్స్, స్టాప్ దిస్ యాటిట్యూడ్. జనాలు హర్షిస్తారు కొంత సందర్భం వరకు. ఆ నెంబర్స్ చెప్తున్నాయి. మీరు ఒక 20 minutes of 90 minutes మీరు వీడియో చేశారు, గ్రేట్. మీరు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అర్థమవుతోంది.
రోజుకు 5 వీడియోలు 10 వీడియోలు చేసేద్దాం అనుకుంటున్నారు. అది కూడా మంచిదే. మీరు మంచి కాంటెంట్ ఇస్తే ఆ కాంటెంట్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. ఎందుకు జనాలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.